మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆయన కాలు ముందుకు చాపు, కాలు వెనక్కి చాపు, ముందు కొంగు వెనక్కు వంగు, నడుము పైకెత్తు, బోర్ల పడుకొని ఎడం కాలు ఎత్తు, కుడి కాలు ఎత్తు, ఇందాక చెప్పినవా ఆసనాలు అని చెప్పి చెప్తా ఉంటారు. మరి ఇవన్నీ ఈరోజు మోడర్న్ నేమ్ ఫిజియోథెరపీ. అంటే మనకి శంకులో పోస్తే తీర్థం అన్నట్టు మనం శంకుని హాస్పిటల్స్ మనం శంకు అనుకుంటున్నాం. రోగ నివారణ కూడా యోగాలో, మరి యోగా చేయటం వలన మనం రోగాల్ని కూడా నిరోధించుకోవచ్చు అని చెప్పేసి మరి పెద్దలు చెప్పటమే కాదు చేసి చూపిస్తా ఉన్నారు. రోగానికి పరిష్కారం చూపిస్తున్నారు, రోగ నివారణ చూపిస్తున్నారు. మొన్న కరోనా సమయం ఎవరైతే శారీరక దారుఢ్యం కలిగి ఉన్నారో, ఎవరైతే పొలాల్లో మనం కష్టపడి పనిచేశారో, ఎవరైతే శ్రమజీవులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్ లో ఉన్నారు. ఎవరైతే ఏసీల్లో ఒళ్ళు కదలకుండా కూర్చున్నారో మరి వీళ్ళందరూ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అవటం, ప్రాణాలు కోల్పోవటం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించడానికి కారణం ఏంటంటే ఇది పబ్లిసిటీ కోసం కాదు, ఒక ఇన్స్పిరేషన్ క్రియేట్ చేయాలి ప్రజల్లో, మీలో ఒక ప్రేరణ కలిగించాలి. యోగా అనేది చేయటం వలన లాభాలేంటి, ఎందుకు చేయాలి, యోగా యొక్క విశిష్టతని అనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో మా యువ నాయకులు, విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారిని సభాముఖంగా కోరేది ఒకటే, మన పీఈటీలకి ట్రైనింగ్ ఇచ్చి యోగాలో ప్రతి స్కూల్లో కూడా మరి 6 వర్కింగ్ డేస్ ఉంటే కనీసం 2 రోజులు యోగాకి కేటాయించాలి. తద్వారా పిల్లలు ట్రైన్ అప్ అయి కుటుంబంలోని పెద్దలకు కూడా మళ్ళీ వాళ్ళు గురువులుగా, యోగా గురువులుగా మారి కుటుంబంలో పెద్దలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తారని చెప్పేసి నా ఆశ, ఆకాంక్షని ఈ సభాముఖంగా మరి వారికి తెలియజేస్తా ఉన్నాను. మనం చాలాసేపు ఆడుతాం, కానీ అప్పుడు కన్నా ఒక్కోసారి యోగా చేసేటప్పుడు ఒక్కొక్క ఆసనంలో మనం తీవ్రమైన ఒత్తిడి మన శరీర భాగాల మీద, మన శరీర భాగాలన్నిటినీ కూడా ఫ్రీ చేస్తుంది యోగా అనేది. ధ్యానం అనేది మన మనసు మీద మనకి కంట్రోల్ తీసుకొస్తాం. శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస, దీనికి మూల సిద్ధాంతం ఉచ్ఛ్వాస నిశ్వాసం. ఈ ఒత్తిడిని తట్టుకునే శక్తి, మానసిక శక్తి సన్నగిలటం వల్లనే నాకు ఆ కోపం వస్తుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాను. ఎందుకంటే నా తప్పేంటో, నా లోపమేంటో నాకు అర్థమైంది, కానీ దాన్ని జయించలేకపోతా ఉంటుంది. అందరికీ నేను నిరంతరం ఈ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, వీలైనంత మందికి సాయం చేయాలి నిస్వార్థంగానే ఆలోచన చేస్తుంటాను. కానీ ఒకేసారి నా మీద ప్రెజర్ బిల్డప్ చేయటం మూలంగా నేను తట్టుకోలేకపోతున్నాను. అంటే యోగా అనేది నాలాంటి వాళ్ళకు కూడా ఒక చక్కని మందు. మరి మన హైందవ సాంప్రదాయం, ప్రాచీన హైందవ సాంప్రదాయం, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా చాలా గొప్పవి. ప్రపంచంలో ఏ దేశానికి కూడా మనలాంటి సంస్కృతి, సాంప్రదాయాలు లేవు. మీరు చూస్తున్నారు, హిమాలయాల్లో మనిషి మన ఇంట్లో పడుకొని రేమన్స్ రగ్గు కప్పుకొని గజగజ వణుకుతున్నాం. హిమాలయాల్లో ఋషులు ఆ మంచు కొండల్లో ఎలా జీవిస్తున్నారు, మండు టెండల్లో ఎలా జీవిస్తున్నారు. అది అలాగే కాశ్మీర్ లో 16,000-15,000 అడుగుల ఎత్తులో -40 degrees టెంపరేచర్ లో మన సైనికులు
మనల్ని రక్షించడానికి పగళ్ళు పహారా కాస్తూ దేశం కోసం, దేశ ప్రజల కోసం మరి వాళ్ళు అక్కడ ఎలా జీవించగలుగుతున్నారు? మన శరీరాన్ని మౌల్డ్ చేసే ఒక ప్రక్రియ ఈ యోగా. అది శారీరకంగా, మానసికంగా కూడా. నేను 1 గంట అయినా నిద్ర పట్టదు. నాకు పొద్దున్నే 6 గంటలకు లేస్తే అదొక స్ట్రెస్. వీటన్నిటికీ కూడా పరిష్కారం యోగా. విద్యార్థులు దీని మీద 1 గంట అయినా, ఒక వారంలో కనీసం విద్యా సంస్థలు 1 గంట అయినా ఈ యోగాని వారికి నేర్పితే వారు వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేర్పడం ద్వారా సమాజం మొత్తానికి కూడా మనం ఈ యోగాను అందించే విధంగా మనం ప్రయత్నం చేయాలని, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకి, ఘనంగా నిర్వహించిన నిర్వాహకులైన అధికారులకు, విద్యాశాఖ, వైద్య శాఖ, అలాగే ప్రజా పరిపాలనా శాఖ, అలాగే మరి మిత్రులు వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, అలాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.